ఎప్పుడైనా టికెట్ ఇచ్చినప్పుడైనా ఈసారి నీకు ఇవ్వట్లేదనో అదనో ఇదనో కనీసం పిలిచి మరి ఎట్లా ఏం చేద్దాం ఎట్లా చేద్దాం సర్వేలో లేవనో ఉన్నారనో గెలవరనో కడియం శ్రీధర్కి ఇద్దాం నీకు ఇంకోటి ఎమ్మెల్సీ ఆయన ఎమ్మెల్సీ తీసి నీకు ఇస్తామని అదైనా మాట్లాడారా? అది మాట్లాడకుండా మీ రిపోర్ట్ మంచిగా ఉంది, 49.7% మంచిగా బీఆర్ఎస్ పార్టీ అదే మీకు పర్సెంటేజ్ ఎక్కువ ఉందని టికెట్ ఇవ్వలేదు. అయితే కడియం శ్రీహరి గారు వచ్చి మీటింగ్లలో చెప్తాడు అన్నట్టు బీఆర్ఎస్ పార్టీ గన్పూర్లో చాలా బాగుంది, కడియం శ్రీహరి నువ్వు పోయి అక్కడ పోటీ చేయమని నన్ను పంపిస్తే వచ్చాను. ఎందుకంటే గత 12 ఏళ్ళు 13 ఏళ్ళ నుంచి వెళ్ళి ప్రజా జీవితంలో లేడు కాబట్టి ఎందుకు వచ్చినా అడగకుండా ఆయనే చెప్పుకుంటాడు అన్నట్టు. కానీ ఎన్నికల ఓటమికి సంబంధించినటువంటిది కారణాలు ఏంటి అనేది మీరు వ్యక్తిగతంగా అయినా సరే, మీరు అప్పుడు పార్టీలో ఉన్నప్పుడైనా లేకుంటే అసలు ఎందుకు ఓటమి చెందుతామని కానీ ఓటిన తర్వాత అయినా ఓటమి కారణాలు ఏంటి అనేది ప్రజలు ఎందుకు తిరస్కరించారనేది అన్న మీ వ్యక్తిగతంగా మీరేమనుకుంటున్నారు? ఇప్పుడు మా దగ్గర అంటే మీరంటే మీ ఒక్కటని కాదు రాష్ట్రంలో మొత్తం కూడా కుటుంబ నిరంకుశ పాలన, తర్వాత సహచార మంత్రులను కానీ ఎమ్మెల్యేలను కానీ కలవకపోవడం, ఆయన సొంత నిర్ణయాలు తీసుకొని ప్రజాప్రతినిధుల మీద కానీ ప్రజల మీద రుద్దడం కానీ చేసే కార్యక్రమాలు. ఎక్కడ పెద్ద సెంటిమెంట్ దెబ్బ అంటే టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్గా మార్చినప్పుడే అయిపోయింది కదా, పార్టీ పని అయిపోయినట్టే లెక్క. బీఆర్ఎస్కి రాజీనామా చేసేంత వరకు ఏం లెసన్ నేర్పింది? మీరు కాంగ్రెస్లో ఎంతకాలం ఉన్నారు? అక్కడ కూడా 15 సంవత్సరాలు.